ఒకప్పుడు ఒక పక్షి ఉండేది. అన్ని పక్షుల్లా కాకుండా ఆ పక్షికి విచిత్రంగా 2 తలలు ఉండేవి. అది చూడడానికి విచిత్రంగా ఉండడమే కాకుండా దాని తినే అలవాట్లు కూడా చాలా విచిత్రంగా ఉండేవి. తనకు చాలా నచ్చిన ఆహారం అయితే కుడితలతో తినేది. అంతగా నచ్చని ఆహారం అయితే ఎడమతలతో తినేది. పాపం ఎడమతల మాత్రం తనను ఎప్పుడూ రుచికరమైన ఆహారం తిననివ్వడం లేదని బాధపడేది. నచ్చిన ఆహారం ఎప్పుడూ నువ్వే తింటావు, నాకు కూడా ఒకసారి ఇవ్వచ్చు కదా, దాని రుచి చూడాలని నాకు కూడా ఉంది అని అంటుంది ఎడమతల. అది విన్న కుడితల, ఏ తలతో తింటే ఏముంది, తిన్నాక అన్నీ వెళ్ళేది కడుపులోకే కదా అని ఎడమతల మాటలను కొట్టిపారేస్తుంది కుడితల. ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది ఎడమతల. ఓసారి వేసవి కాలంలో విపరీతంగా ఎండలు పెరిగిపోతాయి. ఎండల వేడికి ఆ ప్రాంతానికి కరువు వస్తుంది. పాపం పక్షికి ఎక్కడా ఏ ఆహారము దొరకదు. ఇలాంటి సమయంలో పక్షికి ఒక చెట్టు మీద పండ్లు కనిపిస్తాయి. ఆహారం లేక అలమటిస్తున్న పక్షి ఆ చెట్టు వద్దకు వెళ్తుంది. కుడితల ఆబగా పండ్లు తినడానికి సిద్ధమవుతుంది. వెంటనే ఎడమతల, ఆగాగు, నువ్వు ఈ పండ్లు తినకు, అవి విషఫలాల్లా ఉన్నాయి. ఈ చెట్టు కింద చూడు, చనిపోయిన జంతువులు పక్షుల కళేబరాలు కనిపిస్తున్నాయి. ఈ పండ్లు తిని అవి చనిపోయినట్టున్నాయి. నువ్వు ఇప్పుడు ఈ పండ్లు తిన్నావంటే మనం కూడా చనిపోవడం ఖాయం అని అంటుంది ఎడమతల. అప్పుడు కానీ ఎడమతల చెప్పిన విషయాన్ని కుడితల గమనించదు. కాస్త ఉంటే చనిపోయేదాన్ని, ఎడమతల వల్లే బ్రతికాను అని అనుకుంటుంది కుడితల. ఆ రోజు నుండి ఎడమతలను కూడా సమానంగా చూడడం, ఆహారం సమానంగా పంచడం చేస్తుంది కుడితల. అందుకే ఏ విషయంలోనూ ఎవ్వరినీ చిన్నచూపు చూడకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి.